హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. సో, ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. ఈ వీకే జరిగింది కదా! సో, పిల్లల్ని రెడీ చేయడం, పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్ళడం అండ్ హాలిడేస్ వచ్చాయి. తర్వాత బందొచ్చింది. ఇట్లాగా చాలా బిజీగా గడిచిందనమాట. మా వాడి డ్యాన్స్ మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత కృష్ణాష్టమి రోజు కొంచెం గులాబ్ జామ్ చేశాను. సో, ఆ వీడియో అయితే నేను షేర్ చేయలేదు. బట్ గులాబ్ జాములు అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ తర్వాత పిల్లల్ని రెడీ చేసే దాంట్లో మేమిద్దరం చాలానే కష్టపడ్డాము. సాటర్డే సెలబ్రేషన్స్ జరిగాయన్నమాట. మండే మనకి కృష్ణాష్టమి కదా! పిల్లలైతే బాగానే రెడీ చేసాము. ఎలా ఉందో మీరే కామెంట్ సెక్షన్‌లో చెప్పాలి. అండ్ కృష్ణాష్టమి రోజు కూడా ఇద్దరికి ధోతి వేసి కొంచెం రెడీ చేసాము. బట్ కాకపోతే ఏంటంటే పిల్లలైతే ఇటువంటి ట్రెడిషనల్ డ్రెసెస్ అయితే వేసుకోవడానికి అస్సలు ఇష్టపడదనమాట. ఎంతసేపు వాళ్ళకి ఆ ప్యాంట్లు, ఆ షర్ట్లు తప్ప ఇటువంటి ట్రెడిషనల్ డ్రెసెస్ వేసుకుంటే గుచ్చుకుంటుంది అని చెప్పి తెగ గోల చేస్తుంటారు. మా పిల్లలు కూడా అంతేను. ఒక 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండించుకోలేదనమాట. వేసుకున్నప్పటి నుంచి నాకు గుచ్చుకుంటుంది, తొందరగా తీసేయి ఇదే రచ్చ అనమాట. కొంచెం సేపు ఒరేయ్ కనీసం వీడియో అన్నా తీసుకొని ఏంట్రానంటే ఏదో అట్టట్టా గడిపేశారులేండి. పిల్లలతోటి అయితే ఆ విధంగా బిజీగా గడిచింది. అండ్ హెల్త్ కూడా చిన్న అబ్బాయికి కొంచెం ఫీవర్‌గా ఉండిందనమాట, నెమ్ము చేరి. తర్వాత మనకి చెప్పాను కదా, కొత్తది రీస్టాక్ అవుతుంది కొన్ని ఐటెమ్స్ అనేవి. సో, ఆ పార్సిల్ అనేది మనకి వచ్చేసింది. కృష్ణాష్టమి రోజే వచ్చిందనుకుంటాను. పార్సిల్ అనేది ఓపెన్ చేసేది చాలామంది ఇట్లా అన్బాక్సింగ్ చేయాలండి. అన్బాక్సింగ్ చేస్తే మనకి ఏదైనా సరే దారిలో ఏదైనా డ్యామేజ్ అయితే మనకి ప్రోడక్ట్స్ అనేది మళ్ళీ తీసుకొని కొంచెం రిపేర్ చేసి పంపిస్తామన్నమాట. మనకి కొన్ని ఐటెమ్స్ పంపించాను. చూడడానికి చిన్నగానే ఉంది కానీ దీంట్లో 5000 వరకు ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఉండే ప్రతి ఒక్క ఐటెంని కూడా అంటే ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. మనకి డ్యామేజ్‌లు వచ్చాయా? లేకపోతే మంచిగానే వచ్చాయా? ఇది చెక్ చేసుకుంటే తర్వాత మనకి ప్రోడక్ట్స్ అనేవి మనం మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మనం పెట్టిన ఐటెమ్స్ ఒక 10 వరకు ఉన్నాయన్నమాట. ఆ 10 ఐటెమ్స్ వచ్చాయా లేదా ఫస్ట్ ఇదైతే చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకొని ఒక్కొక్క ఐటెంని నేను మీకు ఇండెక్స్‌లో వేస్తాను. ఒక్కొక్క ఐటెము అనేది ఎట్లా ఉంది అని చెప్పేసి. అండ్ కాస్ట్ కూడా నేను మెన్షన్ చేస్తాను. స్క్రీన్ మీద నేను మీకు నంబర్ కూడా ఇస్తాను. మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ కావాలి అనంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్‌ని ప్లేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను చూపించే ఐటెం అయితే మోనాలిసా బీడ్స్ తోటే మంచి మేకింగ్ తోటే మెహందీ పాలిష్డ్ డాలర్ తోటే వచ్చిందండి. మనకి లాంగ్ దండ ఒకటి వస్తుంది బీడ్స్ తోటే. అండ్ 1 పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తాయి. అవి కూడా హ్యాంగింగ్ టైప్‌లో కాకుండా జస్ట్ స్టడ్ టైప్‌లో ఉంటాయి. దానికొచ్చేసి చిన్న చిన్న మోనాలిసా బీడ్స్ గుట్ట పూసలతోటి మేకింగ్ చేసి ఉంటుందన్నమాట. చూడ్డానికైతే చాలా క్లాసీగా ఉంటుందండి. మెరూన్ కలర్ వచ్చింది అండ్ గ్రీన్ కలర్ ఈ 2 వచ్చి తీసుకున్నాను నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితేను. మనకి మోనాలిసా బీడ్స్‌కి కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న వేరే పూసలు వేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. దీంట్లో బాగా నచ్చింది మెరూన్ రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అంటారు కదా, ఈ 2. ఈ గ్రీన్ అయితే ఏ డ్రెస్‌కి అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. ఏ శారీస్‌కి అయినా మ్యాచ్ చేసుకోవచ్చండి. చూడ్డానికైతే చాలా బాగుంది అసలకి. నాకైతే ఇది ఉండించుకోవాలనిపించింది. అంత బాగా నచ్చింది. దీని కాస్ట్ అయితే 1200 అదే 1150 అండి. సో, 1150 అనమాట. ఈ రెండిటి కాస్ట్ ఒక్కొక్క కాస్ట్. ఆ తర్వాత వచ్చి ఇంకొకటి దండ ఏంటంటే ఇదొచ్చి 600 అండి దీని కాస్ట్. పచ్చలు స్టోన్స్ వచ్చేసి అండ్ కెంపు స్టోన్ వచ్చేసి వెనకాల చైన్ వచ్చి చాలా బాగుంది ఇది కూడాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి మంచిగా వచ్చున్నాయి. జస్ట్ ఒక 5 లైన్స్ అదే బాగొచ్చిందనమాట. దాని గురించి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం సరిగ్గా రావట్లేదు. బట్ కాకపోతే చూడ్డానికైతే పీస్ అయితే చాలా బాగుంది. మీకు నేను ఇక్కడ వీడియో వేస్తున్నాను కదా! సో, ఆ విధంగా ఉంటుందనమాట. ఇదైతే సూపర్ డూపర్ హిట్ అయిందనమాట. ఇదైతే మన ఛానల్‌లో కూడాను. నేను ఎన్నిసార్లు దీన్ని ఆర్డర్ చేసి తెప్పించానో నాకే తెలీదు. చాలా బాగుంటుంది ఇదైతేను. ఇదైతే జస్ట్ 300 రూపీసే. మన ఛానల్‌లో గాని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడైతే నేను 330 చెప్పున్నాను. బట్ ఇక్కడ మాత్రం 300 చెప్తున్నాను. సో, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకుంటారని చెప్పి అట్లా చెప్తాననమాట. మనకి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ దీనికి అంతా కూడా మైక్రోగోల్డ్ పాలిష్ కదండి మేకింగ్. చూడ్డానికి గోల్డ్ ఉన్నట్టే ఉందనమాట. తర్వాత వచ్చి ఇది నేను ఆల్రెడీ ఒకటి తీసుకొని వచ్చాను. అది సేల్ అయిపోయింది. సో, మళ్ళీ ఇంకొకటి అడిగితే మళ్ళీ రీస్టాక్ చేపించాను అనమాట. సరడు
నాన్ చైన్ అంటారు దాన్ని. నాన్ చైన్ అంటారు, సరటెక్క అంటారు. ఒక పేరు ఇయర్ రింగ్స్ వచ్చేసున్నాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో దేవుళ్ళ ఫోటోలు ఏమి ఉండవండి. అందుకని ప్రతి రిలీజియన్ వాళ్ళు ఇష్టపడుతున్నారనమాట. ఇది అట్లాగే ఇష్టపడి వేరే వాళ్ళు తెప్పించమంటే సో నేను తెప్పిస్తున్నాను. దీంతో పాటుగా ఇదొకటి వచ్చిందండి, కొత్త న్యూ ఐటెము. ఇదేంటంటే మంచి ఇయర్ రింగ్స్ వచ్చినాయండి. దీనికైతేనే మంచిగా బుట్టలు వచ్చేసున్నాయి. ఈ మధ్య జడావ్ కుందను చాలా ఫేమస్ కదా. సో జడావ్ కుందను రెప్లికాస్ కూడా వచ్చేస్తున్నాయి, జడావ్ కుందన్ ఫేమస్ అవడంతో. సో ఇది రెప్లికా అనమాట. జడావ్ కుందన్స్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మనకి 2000 3000 పైన ఉంటుంది. ఇది జడావ్ కుందన్ రెప్లికా, అది సేమ్ ప్రోడక్ట్ అయితే కాదు, రెప్లికా అనమాట. దీంట్లో కెంపు స్టోన్ వచ్చేసి మధ్యలో మంచి పెద్ద డాలర్ వచ్చింది, లక్ష్మీదేవి పక్కన ఏనుగులు వచ్చేసి చూడడానికైతే చాలా బాగుందనమాట. ఇదైతే 1050. సో తర్వాత వచ్చి మనకి క్యూట్ స్టడ్స్ వచ్చేసి ఉన్నాయి, పెద్ద పెద్ద స్టడ్స్, పెద్దవాళ్ళు పెట్టుకునేదానికి చాలా బాగుంటుంది. ఈ పెద్ద స్టడ్స్ అయితే 240, చిన్న స్టడ్స్ అయితే 200 అనమాట. అట్లాగా 4 తెప్పించాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. దీంట్లో కొన్ని వాళ్ళు సమ్ డ్యామేజ్, ఏదైనా సరే కొంచెం డ్యామేజ్ ఉండేవి పంపిస్తారు. అంటే బల్క్లో తీసుకుంటాం కదా మనము, అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక గుట్టగా తీసుకొని వచ్చి వేసేస్తారనమాట. దాంట్లో మనకు కొన్ని మిస్ అవుతుంటాయి. ఇప్పుడు ఒక స్టడ్స్కి ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి ప్రెస్సింగ్ రాలేదన్నమాట. సో రాకపోతే మళ్ళీ మనం వేరే దాన్ని తీసి దానికి సెట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదే కాదు, ఆ బీడ్స్ ఉంది కదా, సో ఆ బీడ్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం మళ్ళీ రెక్టిఫై చేయాలి. కస్టమర్కి మనం మళ్ళీ రిపేర్ చేసి అప్పుడు పంపించాలన్నమాట. ఒకవేళ ముందరే కానీ పంపించామనుకోండి, వాళ్ళు ఎట్లా చేసుకుంటారు, కాస్ట్ అమౌంట్ పెట్టి కొంటారు. ఇప్పుడు చూడండి, నేను ఈ బీడ్స్ జ్యువెలరీ ఉంది కదా, దీంట్లో ఏం చేశారంటే ఒక లైను పొడవు పెట్టేశారు, ఇంకొక లైను తక్కువగా పెట్టారనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఒకటి హైట్గా కనిపిస్తుంది, ఒకటి తక్కువగా కనిపిస్తుంది, ఈవెన్గా ఉండదన్నమాట. ఇప్పుడు ఈ రెడ్ కలర్ బీడ్స్ దానికి అట్లాగే ఉంటే బీడ్స్ తీసి కొంచెం రిపేర్ అనేది చేశాను ఇప్పుడేను. అంత కాస్ట్ పెట్టి కొంటున్నారు, వాళ్ళు మాత్రం డ్యామేజ్లు ఎట్లా తీసుకుంటారు చెప్పండి. చిన్న చిన్న మైనర్ మిస్టేక్సే, ఎందుకనంటే వాళ్ళు ఒక 100-200 ప్రోడక్ట్స్ వరకు తయారు చేస్తారు. సో తయారు చేసినప్పుడు ఏంటంటే ఏదో గలబా చేసేస్తారనమాట. ప్రతిదీ డీటెయిల్డ్గా మనం నేరుగా చేసుకుంటే ఉన్నట్లు ఉండదన్నమాట. అట్లాగా అందుకని కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ప్రతి ఒక్క షాప్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మనం చూసి రెక్టిఫై చేసి కస్టమర్కి క్వాలిటీతోటి అందించాలి, అదే మన అల్టిమేట్ గోల్ అనమాట. ఈ గ్రీన్ దానికి కూడా అంతేను. దాంట్లో ఒక్క లైన్ మాత్రమే మనకి కొంచెం హైట్ వచ్చింది. దీంట్లో ఏంటంటే ఒక సైడ్ మొత్తం హైట్ వచ్చింది అనమాట. చూసారా, ఒక 2 బీట్స్ అనేవి ఎక్స్ట్రా వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు ఆ 2 బీట్స్ని నేను కట్ చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ టై చేసి దాన్ని కొంచెం రిపేర్ చేయాల్సిన పని ఉంది. ఇవేంటంటే మైనర్ మిస్టేక్స్ అనమాట. అది చూడడానికి చాలా చిన్నగానే అనిపిస్తాయి, కానీ దానివల్ల ఏంటంటే మనకి మెయిన్ లుక్ అనేది పాడైపోతుంది. అందువల్ల ఇట్లాంటివన్నీ కొంచెం క్లారిటీగా చూసుకొని అప్పుడు మనం రిపేర్ చేసి ఇచ్చుకోవాలన్నమాట. మెయిన్ బీడ్స్లోనే ఇటువంటివి వస్తుంటాయి, ఇంకా మిగతా వాటిల్లో రావన్నమాట. మెయిన్ బీడ్స్లో ఏంటంటే హడావిడిగా చేసేస్తారు అంతేను, ఎక్కువగా చేసేటప్పుడు బల్క్లో మేకింగ్ చేస్తారు కదా వాళ్ళు. సో దానివల్ల కొంచెం ప్రాబ్లము. ఇటువంటివన్నీ మనం పంపించామనుకోండి, మనకి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ దండగా అవుతాయి, అంతే తప్ప అంతకుమించి ఏం ఉపయోగం ఉండదు. చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఏదైనా ఉంటే మనం చేసుకుంటేనే బెటర్గా ఉంటుందన్నమాట. అందుకని నేను ఏదైనా తీసుకొని వచ్చినప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని, ఎక్కడైనా పూసలు పోయాయా, లేకపోతే ఏదైనా సరే మేకింగ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా మొత్తం చెక్ చేసుకొని నా వరకు నా శక్తికి మించి చేస్తానన్నమాట. ఏదైనా సరే ఉంటే మోడిఫికేషన్స్ ఉంటే వెంటనే చేసేసి తర్వాత ప్రోడక్ట్ అనేది డిస్ప్లేలో పెడతాను. అప్పుడు దాకా డిస్ప్లేలో కూడా పెట్టను. ఎందుకనంటే మళ్ళీ మనము హడావిడిగా మనం కూడా పంపించేసామనుకోండి, మనమైతే సేల్ చేయాలి కాబట్టి మనం దాన్ని మోడిఫై చేస్తాము. కొనుక్కున్న వాళ్ళు ఎట్లా మోడిఫై చేస్తారు, ఏంటి ఇట్లాంటి ప్రోడక్ట్ పంపించారని చెప్పి మనల్ని అరుస్తారు. మనకి ఉండే గుడ్ విల్ అనేది పోతుందన్నమాట. అందుకని మ్యాక్సిమం ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గరే నేను రెక్టిఫై చేసి తర్వాత మీకు అనేది సెండ్ చేస్తాను, ఓకేనా. సో ఆ విధంగా గ్రీన్ అండ్ రెడ్ బీడ్స్కి కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఒకటి హైట్గా ఒకటి తక్కువగా అట్లా వచ్చిందనమాట.
రెండిటిని కూడా రిపేర్ చేసేదానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పైనే టైం పట్టిందండి. ఎందుకంటే చాలా సన్నగా ఉంటుంది థ్రెడ్. అండ్ అట్లాగే బీడ్స్ కూడా చాలా డెలికేట్‌గా ఉంటాయి కదా! ఏ మాత్రం కొంచెం ఏదన్నా ఇబ్బంది జరిగినా సరే మనకి టోటల్ ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అవుతుంది. ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వకుండా నీట్‌గా చేయాలన్నమాట. ఇది ఇప్పుడు చూడండి ఈక్వల్‌గా వచ్చాయి. ఇందాక ఇట్లా లేవన్నమాట. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా! ఈ థ్రెడ్ కూడా మనకు కనిపించకూడదన్నమాట. ఇది టంగూస్ అంటారు కదా! సో, ఆ థ్రెడ్ ఉంటుందన్నమాట. మనకి ఇదిగోండి ఈ బీడ్స్ అనేవి ఎక్స్ట్రాగా దాంట్లో వేశారు. ఇప్పుడు ఇవి తీసేసి మళ్ళీ మనము ఫ్రెష్‌గా అదంతా ఒక్కసారి అగ్గిపెట్టెతో అట్లా కాల్చామనుకోండి, మనకి మామూలుగా వచ్చేస్తుందన్నమాట మొత్తం అంతా గూడా. ఇందాకే ఒక లైవ్ వీడియో అనేది చేశాను. సో, దాని తాలూకే అనమాట ఈ విధంగా ఉంది. మన దగ్గర ప్రోడక్ట్స్ అయితే ఇదండి చాలా ఉన్నాయి. మ్యాక్సిమం ఏంటంటే మనకింకా ఆర్డర్స్ తక్కువే. ఇంకా కూడా తెలిసిన వాళ్ళే చాలామంది రావట్లేదు తీసుకోవడానికి. ధైర్యం చేసి ముందరికి తెలిసిన వాళ్ళొస్తే తర్వాత తెలియని వాళ్ళు కూడా కాల్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటారనమాట. ఏమైనా సపోర్ట్ ఉండాలి కొంచెమన్నా గానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి అండ్ రిలేటివ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొంచెం సపోర్టివ్‌గా గాని ఉంటే మన దగ్గరుండే ఐటెమ్స్ అనేవి సేల్ అవుతాయి. అండ్ కొత్త కొత్త ఐటెమ్స్‌ని మనం కూడా తీసుకొని రావచ్చు. అట్లా మనకి చాలా తక్కువ అనమాట ఈ సపోర్ట్ అనేది. చూద్దాం ఎన్ని రోజులు కష్టపడతానో ఇట్లాగే, నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక లైవ్ చేశాను ఛానల్‌లో, జ్యువెలరీ ఛానల్‌లో. తర్వాత మనకి ఇంకా జ్యువెలరీ మేకింగ్ అనేది ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. అండ్ అట్లాగే మేకింగ్ మెటీరియల్ కూడా కొంచెం తీసుకొని వచ్చానండి. ఏమన్నా సరే కొత్తగా ఏదన్నా ట్రై చేద్దాము అని చెప్పేసి ఆ మేకింగ్ మెటీరియల్‌తో కూడా నేను కూడా ఏదన్నా క్రియేటివ్‌గా ఆలోచించి చిన్న చిన్న దండలు ప్రిపేర్ చేయాలి అని చెప్పి నాకు కూడా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఇవి జ్యువెలరీ మేకింగ్ అనేది. సో, చూడాలి ఏదన్నా సరే కొత్త వెరైటీ ఏదన్నా ఐటెమ్ ఉంటే నాకు కూడా తయారు చేయాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి కదా ఈ థ్రెడ్స్‌ని కొంచెం అట్లా సెగ చూపించామనంటే కాలిపోతుందనమాట. అక్కడికక్కడికి స్టిక్ అయిపోతుందనమాట లాస్ట్‌కి వచ్చేటప్పటికి. అది మళ్ళీ బయటికి కనిపిస్తుంటే కొంచెం బాగుండదు. అసహ్యంగా కనిపిస్తుంది. అండ్ అట్లాగే మనం కానీ దానికి కొంచెం సెగ చూపించి అది కానీ అక్కడ టైట్ చేయకపోతే ఆ హుక్ దగ్గర అవేంటంటే టంగుస్ అనేది ఈజీగా ఊడిపోతుందనమాట లింకుల దగ్గర. అందువల్ల అట్లా కూడా కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఈ విధంగా చేస్తే మనకి టైట్‌గా పట్టేస్తుందది. సో, రెడీ అయిపోయింది 2 చైన్స్ ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇందాక చూపించినందుకు ఇప్పుడు చూపించినందుకు ఎంత డిఫరెన్స్ ఉందో. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మీకు క్లియర్‌గా కనిపిస్తుంది కదా! అంటే ఈ రెడ్ మీద సరిగ్గా కనిపించట్లేదులెండి. గ్రీన్ పెట్టుకొని చూపిస్తాను. అదైతే బాగా క్లియర్‌గా కనిపిస్తుంది. గ్రీన్ అయితే ఎమరాల్డ్ గ్రీన్ అంటారు, లేదంటే బాటిల్ గ్రీన్ అంటారు. ఏ గ్రీన్ అయినా సరే ఇది కొంచెం డార్క్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది కదా! ఏ డ్రెసెస్ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది. మంచి గ్రీన్ అనమాట ఇదైతేను. సో, ఎనీ డ్రెసెస్ ఏ కలర్ శారీస్ అయినా, ఏ కలర్ డ్రెసెస్ మీదకైనా సరే బాగా మ్యాచ్ అయిపోతుందనమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా! వైట్ గుట్ట పూసలొచ్చేసి అసలు సూపర్‌గా ఉందనమాట. ఇది జస్ట్ 1150 మాత్రమే. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి. సో, ప్రతిరోజు కూడా ఇలాగే ఏదో ఒక విధంగా బిజీగా గడిచిపోతుందనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.